2 అరటికాయలు తీసుకున్నాను. వీటికి చెక్కు అంతా తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. పసుపు హాఫ్ స్పూన్ కన్నా కొంచెమే వేసుకోవాలి. సాల్ట్ కూడా హాఫ్ స్పూన్ వేసుకుందాం. ఇవన్నిటిని కలుపుకొని స్టవ్ పైన ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ ఎక్కువగా ఉడికితే అవి ఫ్రై చేసేటప్పుడు ఆ ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వాటర్లో అలా ఉంచకూడదు. వేరొక బాండ్లీ పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకులు, కొంచెం ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసాక ఆనియన్ పెద్ద సైజుది ఒకటి వేసి పల్చగా పొడవుగా కట్ చేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆనియన్స్ పల్చగా పొడవుగా కట్ చేసుకోండి. పసుపు కొంచెం ఈ పోపులో వేయాలి. ఇలా వేస్తే ఫ్రైకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఈ అరటికాయ ముక్కలన్నీ కూడా వేసుకోండి. ఈ ముక్కలన్నీ వేసాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ ఫ్రై అంతా చేయాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. హాఫ్ స్పూన్ కన్నా తక్కువే వేసుకున్నాను. ఎందుకంటే ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. టేస్ట్ కారం హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువే వేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. జీలకర్ర పౌడర్ కొంచెం వేసి మొత్తం కలుపుకొని మూతేం లేకుండా ఫ్రై చేసుకోవాలి 5 నిమిషాలు. లాస్ట్లో పంచదార హాఫ్ స్పూన్ వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ ఫ్రైకి పంచదార లాస్ట్లో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై కంపల్సరీగా పంచదార వేసుకోండి లాస్ట్లో. కాయగూరలని అన్నిటినీ ఇలాగ ఉడికించి కర్రీస్ చేయకూడదండి, కొన్ని మాత్రమే చేయాలి. విటమిన్స్ ఇలాంటివి పోతాయి కాబట్టి. అరటికాయ అంటే వీటి కస ఉంటుంది కదా, అవన్నీ పోతాయని ఇలా చేస్తే టేస్ట్గా ఉంటుందని చేయడమే తప్ప అన్ని కాయగూరలు మాత్రం ఇలా చేయకూడదు. ఉడికించి ఇలా చేయడం వల్ల విటమిన్స్ అన్నీ పోతాయి. ఈజీగా, ఫాస్ట్గా, సింపుల్గా రెడీ అయిపోయే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్టుగా.